వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు కాంగ్రెస్ భరోసా. దళారుల మాటలు నమ్మి మోసపోకండి అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జల్పల్లి నరేందర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ రెవెన్యూ పరిధిలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. 5 రోజులుగా ధర్నా చేపట్టిన బహదూర్గూడ రైతులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు 500 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ 1000 గజాలు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని, రైతులను పక్కదోవ పట్టించే బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టే రైతులకు లేనిపోని అపోహలు సృష్టిస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఖచ్చితంగా ఆ మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మొత్తం నడుం బిగించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సంక్షేమ పథకం ప్రజలకు తీసుకోపోతాం. నెక్స్ట్ కూడా ఒక పెద్ద ఎత్తున రాయనగర్ నియోజకవర్గం శంషాబాద్లో సంక్షేమ పథకాలకు సంబంధించి అందరం సర్పంచులు అందరూ కూడా ఆధ్వర్యంలో ఇచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలకు ప్రజలకు అవగాహన కల్పిస్తా గ్రామాన పాదయాత్ర చేస్తాం. ప్రజలకు ఇంకేవైతే రావాల్సిందో ఆ సంక్షేమ పథకాలు ఒప్పుకునే అన్ని కూడా ఇచ్చే దిశగా ముందుకొద్దామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరు కూడా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయిపోయినాయి కార్లకి వస్తుంది ఒకటి కొత్త ఇంపార్టెంట్ నేను పోయినా కొత్త ఒకటి ఉంటుందని చెప్పి తీసిపెట్టినా మీద నరసింహన్నత పార్టీని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఖచ్చితంగా ఆ మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మొత్తం నడుం బిగించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సంక్షేమ పథకం ప్రజలకు తీసుకోపోతాం. నెక్స్ట్ కూడా ఒక పెద్ద ఎత్తున రాయనగర్ నియోజకవర్గం శంషాబాద్లో సంక్షేమ పథకాలకు సంబంధించి అందరం సర్పంచులు అందరూ కూడా ఆధ్వర్యంలో ఇచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలకు ప్రజలకు అవగాహన కల్పిస్తా గ్రామాన పాదయాత్ర చేస్తాం. ప్రజలకు ఇంకేవైతే రావాల్సిందో ఆ సంక్షేమ పథకాలు ఒప్పుకునే అన్ని కూడా ఇచ్చే దిశగా ముందుకొద్దామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరు కూడా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రజలకు దీన్ని క్లారిటీగా చేసి వాళ్లకు 500 గజాలు ఏదైతే ప్రభుత్వం అంటుందో అంతకు ఇంకా ఎక్కువ అయ్యే విధంగానే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మీ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శంషాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి గతంలో మున్సిపల్ కాకముందు మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది. అంతా ఒక ఉమ్మడి మండలం ఉండే మండల్గా ఆ గ్రామంలో బహదూర్గూడకు సంబంధించిన ఏదైతే 1300 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వచ్చినందుకు. అదేవిధంగా మా రాష్ట్ర పిసిసి వైస్ ప్రెసిడెంట్ జల్పల్లి నరేందర్ అన్న గారికి, మున్సిపల్ అధ్యక్షులు సంజయ్ యాదవ్ గారికి, అదేవిధంగా శంషాబాద్ మండలంలో ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు పేరు పేరున సర్పంచులందరికీ, ఉప సర్పంచులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదైతే గత వారం 10 రోజుల నుండి తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు గత 1956 సంవత్సరంలో బహదూర్గూడ స్వతంత్రం వచ్చిన తర్వాత బహదూర్గూడలో 1300 ఎకరాల రెవెన్యూ ఉన్నది. దానికి సంబంధించి అప్పట్లోనే టోటల్గా గ్రామంలో 1300 ఎకరాలు సర్వే చేయడం జరిగింది. ఎంజాయ్మెంట్ సర్వే కాసరా చేసరా పాని నుంచి కూడా అన్ని విధాలుగా రైతులకు అప్పుడే ఇవ్వాలని ప్రభుత్వం చూసినా అది కొద్దిగా ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులుండి దాన్ని అట్లనే సర్వే చేసి పక్కన పెట్టడం జరిగింది. రైతులకు అప్పటి నుంచి రైతులంతా ఎవరు కబ్జాల వాళ్ళు
వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. ఈ పాస్బుక్ల సమస్య ఇది అనేది దాదాపు 50-60 సంవత్సరాల సమస్య. గతంలో 2003 సంవత్సరంలో 4 సంవత్సరంలో గత మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు పట్టాలు రైతులకు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో అప్పట్లో ఉన్న ఓజే మధు గారితో కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ రాయడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్న ప్రభుత్వానికి రాయడం జరిగింది. అప్పుడు దీన్ని రాస్తే ప్రభుత్వం ఇది అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, దీన్ని పట్టాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అప్పుడు 2 రికార్డులు ఉన్నాయి. ఇందాక మా జల్పల్లి నరేందర్ అని చెప్పినట్టు 2 రికార్డుల ప్రకారం దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ పట్టాలు ఇవ్వలేం, కొన్ని వేసి కొన్ని పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. దాన్ని అట్లనే దాంతో ఇక్కడ కన్ఫ్యూజ్ చేసి అది అప్పట్లో ఉన్న కలెక్టర్ కానీ ప్రభుత్వం కూడా ఇది ఇవ్వలేమని చెప్పిన తరుణంలో అది అక్కడనే పెండింగ్ పడ్డది. గతం నుంచి కూడా 2012 సంవత్సరం వరకు కూడా మీరు మంత్రి గారు ఉండే, దాని తర్వాత మొన్న 2019 నుంచి కూడా మొన్న 2020 వరకు మీరు మినిస్టర్గా ఉండే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వంతో కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది, ఏ విధంగా రైతులకు న్యాయం చేయాలి, ఏ విధంగా బాధితుడున్న 1300 ఎకరాలకు సంబంధించిన రైతులకు పట్టా పాస్బుక్లు ఇస్తా అని చెప్పిన మీయలే ఏ విధంగా తీసుకోపోయిన మీద శ్రద్ధ లేదు. అది అక్కడికే పెండింగ్ పడ్డది. గతం నుంచి కూడా రైతులు అన్నమో రామచంద్ర అన్నట్టు ఆ గ్రామంలో ఉన్న రైతులు పక్క గ్రామాలలో చూసుకుంటే ఒక బిడ్డ పెళ్ళి ఉందంటే ఒక 10 గుంటలు అమ్ముకొని ఒక బిడ్డ పెళ్లి చేసే వేరే గ్రామాలకు ఆనవాయితీ ఉన్నది. అదేవిధంగా ఒక రైతు ఇల్లు కట్టుకోవాలి, నాకు 10 గుంటలు అమ్మాలంటే లేదు. గతం నుంచి ఇన్ని ప్రభుత్వాలు రైతు బంధు చేస్తున్నాయి. రైతులకు అన్ని విధాలుగా ఏవైతే సంక్షేమ పథకాలు అందేటి ఉండో వాళ్ళకు పాస్బుక్ లెక్క ఈ రోజు వరకు రైతులకు ఏవి కూడా రాలే. ఉత్త కబ్జా మీద ఉండి అన్నమో రామచంద్ర అన్నట్టు చేసుకుంటా రైతులందరూ కూడా రోజు చాలా బాధపడుతున్నారు. గతంలో కూడా చాలాసార్లు ఎలక్షన్లకు అవురా క్యాంపెయినింగ్ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు కూడా ఎవరన్నా రర్రి మాకు పట్టా పాస్బుక్లు ఇవ్వండి మీకు చేస్తేనేమంటే గతంలో కూడా ఎమ్మెల్యే గారు స్థానికంగా 3 నుంచి 4 సార్లు గెలవడం జరిగింది. వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది, నేను ఖచ్చితంగా పాస్బుక్లు ఇప్పిస్తానని చెప్పి. ఈరోజు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకోవడం జరిగింది. పక్కనే చూస్తే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ వస్తుంది, పక్కకు చూస్తే తుక్కుడలో దాదాపు 7, 8, 10 కోట్ల ఎకరా అవుతుంది. అక్కడ పెద్దగోల్కొండ అక్కడ నాగారం చూస్తే అదే విధంగా అవుతుంది. ఇక్కడ చూస్తే రైతులు ఏం లేదు. కొంతమంది బడాబాబులు రైతులను దాదాపు 600 ఎకరాలు ఇందాక 28 సర్వే నెంబర్ల 150 ఎకరాలు 62 సర్వే నెంబర్ల దాదాపు 400 ఎకరాల పైచిలుకు ల్యాండ్ను ఇందులో కొంతమంది బడాబాబులు దాదాపు 400 ఎకరాలు 450 ఎకరాలు దాదాపు కాజేయడం జరిగింది. భూబకాసరులు రైతులు ఒక 150 ఎకరాలకు సంబంధించిన రైతులే అక్కడ ఉన్నారు. ఆ రైతులను రెచ్చగొట్టుకుంటే 400 ఎకరాలకు ఏదైతే కబ్జా పెట్టిరో రిటైర్ ఆఫీసర్లు ఉన్నారు ఇలా, టోపీ రాజు ఉన్నాడు ఇలా, డ్రీమ్ ఇండియాలు ఉన్నారు ఇలా, ఒక్కొక్క బాటు ఒక్కొక్కటి కబ్జాలు పెట్టి ఈ రైతులను రెచ్చగొట్టి అక్కడ ఉన్న స్థానిక నాయకులతో టెంట్లు వేయించి మిత్తు వస్తుంది. ఆ మిత్తుతోడు ఫేక్ మీడియా ఫేక్లు పెట్టి ప్రభుత్వం మీద బురజాయాలే కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తారు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎవరికేమి ఇచ్చారు? ఒక డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఇచ్చిరా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా లేకుండా తల నరుకుంటా నువ్వు చేసినావా? నీవు నీ కుటుంబం 5 పదవులు అనుభవించారు రెగ్యులర్గా. నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు 10 సంవత్సరాలు మీరు అనుభవించి తెలంగాణలో ఉన్న వనరులన్నీ దోసుకొని తిన్నారు. తెలంగాణ ఉన్న భూములన్నీ కాజేసారు, 1000 కోట్లు సంపాదించారు. ఇలా రైతులను ఎంబడబడి కొట్టిన దినాలు మీవి. పక్కకు చూస్తే చందన్వెల్లి హైదరాబాద్లో రైతులే 2000 ఎకరాలు గుంజుకూరు. మీరు కేవలం రైతులు ఎన్నో ధర్నాలు చేశారు. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. మీరు 8-9 లక్షలు ఇచ్చి రైతులను నిలగొట్టిరు. ఇలా రైతులకు పట్టాలు ఇస్తున్నాం, అదేవిధంగా 500 నుంచి 1000 గజాలు ఇవ్వాలని చెప్తున్నాం. రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ తప్ప మీలాగా దోసుకుందని తినేది లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన 6 వాగ్దానాల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటాం. చెప్పని వాగ్దానాలు కూడా చాలా చేసినాం. ఇవాళ మేము ఎక్కడ సన్నబియ్య కార్యక్రమం ఇస్తామని చెప్పలే, మేనిఫెస్టోలో పెట్టలే, సన్నబియ్య కార్యక్రమం ఇచ్చినాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకొచ్చినాం. ప్రభుత్వం ఎక్కిన రోజే ఫస్ట్ రోజే మా తెలంగాణలో ఉన్న మహిళా సోదరిమణులకు ఏదైతే మాట ఇచ్చినామో ఫ్రీ బస్సు పెడుతున్నాం. ఇవాళ ప్రభుత్వం ఫ్రీ బస్సు నడుస్తున్నది.
ఇలా 200 యూనిట్లు కరెంటు నడుస్తుంది. గత ప్రభుత్వంలో కరెంటు కట్టకుంటే తక్కువ మంది మీటర్ కట్ చేస్తుండే, వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ ఆఫీసు కరెంటులో చుట్టూ తిరుగుతుండే. ఇవాళ ప్రజాప్రభుత్వంలో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తుంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు ఇది. ఇవాళ ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకున్న వారం రోజులకు రేషన్ కార్డు ఇస్తున్నాం. డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి రాజన్న నియోజకవర్గంలో మీరు ఎక్కడ కూడా ఒక డబల్ బెడ్రూమ్ కట్టేలే. ఆ అమిదుల్లా నగర్లో 7 డబల్ బెడ్రూమ్ కట్టించారు. షాటాల తౌడు వేసి కుక్కలకు పంచాది పెట్టినాడు. అవి కూడా వరంగల్ సంబంధించి పక్కకు సంబంధించిన జిల్లాలకు వచ్చినాయి. ఈ రాయన్నర్లో 7 లక్షల జనాలు, ఈ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ డబల్ బెడ్రూమ్ కట్టించారు మీరు? ఇలా గ్రామానికి కాన్సెన్సీకి 3000. ఇదే మా గ్రామంలో వేసుకుంటే దాదాపు 100 పైన 120, 130 ఇందిరామీన్లు వచ్చినాయి. మొన్న కేటీఆర్ గారు వచ్చి చెప్తారు, ఏంటన్నా మీరు ఒక ఇటుక పెట్టినట్టు కూర్చున్నా నేను రాజీనామా చేస్తాను. అక్కడక్కడ గ్రామాలలో మీ పార్టీకి సంబంధించి సర్పంచులు గెలిచారు. ఆ సర్పంచ్లో ఇందిరామీన్లు ఓపెన్ చేస్తారు. అది తెలుసుకో కేటీఆర్. ఫస్ట్ ఎక్కడ ఇటుక పెట్టలే, కాన్సెన్సీకి 300 ఇందిరామీన్లు ఫస్ట్ విడతలు ఇచ్చినాం, సెకండ్ విడతలు ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తున్నాం. కాన్సెన్సీకి ఒకటి 20 ఎకరాల దాదాపు స్కూల్లో సన్నబియ్యం ఇస్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా కేసీఆర్ ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాను 10 ఏళ్ళల్లో అక్కడొకటి ఇక్కడ ఇస్తే మిత్తికి సరిపోలే రైతులు అన్నమో రాంచందని ఊరేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు తుక్కుడల మీటింగ్ పెట్టి 6 గ్యారంటీలలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాని ఎక్కిన 1-2 నెలల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పి మీ మీడియా ద్వారా నేను ఈ బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ మన టీఆర్ఎస్గా బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ నాయకులను కొడుతున్నా. ఇవాళ 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాం. పండించిన ప్రతి సంచికి 500 బోనస్ ఇస్తున్నాం. రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొని పోతుంటే ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలు ఏదో తెలంగాణలో ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి మీ కళ్ళు ఒరుస్తలేవు. మీరు అధికార దుర్వినియోగంలో దాదాపు 1000 కోట్లు ఒక్కొక్క మీ ఎమ్మెల్యే సంపాదించి ఇవాళ అధికారం లేకపోవడం లెక్కల మీ కడుపు మంతుంది. మీ కళ్ళు ఒరవక ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓరోజాలం గుణంతో గవర్నమెంట్ బదలాం చేసే దిశ పోతే ఇలా పబ్లిక్ తెలుసు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 యూనిట్లు మా ఇంట్లోకి వచ్చింది, లేనోళ్ళకు ఇందిరా మిల్లు వచ్చింది, మేము రెగ్యులర్గా బస్ ఎక్కి పోతున్నాం, ఆర్టీసీ బస్ ఫ్రీ వచ్చింది, రేషన్ కార్డులు వచ్చినాయి, మా పిల్లలకు సన్నబియ్యం వస్తున్నాయి, మాకు సన్నబియ్యం వస్తున్నాయి, ఇంటిగ్రేటివ్ స్కూల్ వస్తున్నాయి, 500 రూపాయలు పండించిన సంచికి బోనస్ ఇస్తాను ఇచ్చిండు, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసిండు, 12,000 రైతు భరోసా ఇచ్చిండు. ఇచ్చిన మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. ఇంకొకటి 2 పథకాలు ఉన్నాయి కూడా ఇస్తాం. మీరు 10 ఏళ్ళు ఇవ్వాలి, మేము వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 2 పథకాలు మా చెల్లెమ్మలకు కానీ మా అక్కలకు కానీ మేము ఇచ్చిన ప్రతి మా ప్రజాప్రభుత్వాల మీలాగే రోజు సోషల్ మీడియాలో ఈ ఫేక్ మీడియాలు పెట్టి మేము మీలాగే దుష్ప్రచారాలు లేవు. మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది మా మంత్రివర్గం కానీ మా ఎమ్మెల్యేగా మా కాంగ్రెస్ పార్టీ ప్రజానేత ఆ విషయాల్లో మిమ్మల్ని పట్టించుకుంటలే. మీరు లేని పోనీ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎన్ని బదలాములు చేసినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరు. గతంలో 10 ఏళ్లలో మీ ద్వారా ప్రజలకు ఏమొచ్చింది, ఇవాళ 2.5 సంవత్సరాల ఆధారం ఇచ్చింది ప్రజలకు క్లియర్గా తెలుసు. మళ్ళీ వచ్చేది ప్రజాప్రభుత్వమే. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతోటి మా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు, డీలిమిటేషన్ అయినాక కూడా ఖమ్మం సభలో చెప్పారు 117 సీట్ల పై చిలుకుతోటి దీనికి సంబంధించిన 600 మందికి పట్టాలు రాకుండా, ఇక్కడ రైతులకు 150 మంది రైతులకు న్యాయం జరగకుండా, ఈ అంతా కూడా ఏదైతే భూపాకాసరులు ప్రభుత్వం దేరిపోయింది మాకు న్యాయం చేయాలని చెప్పారు. అందులో మాకు ఎక్కడైతే ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళను ప్రోత్సాహాలు ఇప్పించి ఆ భూమి సంబంధించి వీళ్ళే రెచ్చగొడుతురు. 150 ఎకరాలకు సంబంధించిన రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ వజ్రలింగం గౌడ్ గారి దగ్గరికి డైలీ రైతులు వచ్చి ఇగో మా భూమి మా దాన్ని అప్లికేషన్ చేసుకోవడానికి పెట్టుకుంటుర్రు. ఈ తెలంగాణ ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 60-70 సంవత్సరాల సంధి వేరేవేరిని కళ ఇయ్యాల రైతులకు బాధుడు రైతులకు పట్టాలు ఇస్తుండు. ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డది, ప్రజా సంక్షేమం వేరే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులకు పట్టాలి అనే ఒక ఆలోచనతో వస్తే దాన్ని తప్పుదో వడ్డిస్తూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మొన్న పోయి అక్కడ ప్రజలను ఇంకా రెచ్చగొట్టుకుంటా ఎవరైతే భూపాకాసురాల మాటలిని మరి వాళ్ళకి ఏమున్నాయో మాకు తెలియదు. అక్కడ 150 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా సరే మాది ల్యాండ్ తీసుకుంటారుగా 500 గజాలు ప్రభుత్వం ఇస్తున్నట్టు మాకు 800 నుంచి 1000 గజాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఇక్కడ వీళ్ళకి పట్టాలు ఇస్తున్నాం 600 ఎకరాలు, ఆ రైతులకు 500 ఎకరాలు 500 గజాలు సరిపోదు.
దాదాపు 1000 గజాలు ఇవ్వాలని కూడా మేము కూడా ప్రభుత్వ దృష్టికి, మా ప్రియతమ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న లోకల్ టీం అందరం కూడా మేము మంత్రి గారిని, సీఎం గారిని, ఎమ్మెల్యే గారితో కలిసి వాళ్ళకు 1000 గజాలు వచ్చే విధంగా చూసుకుంటాం. ఇవాళ 500 నుంచి 800 గజాలు వచ్చినా అక్కడ హెచ్ఎండి డిపి చేస్తే దాదాపు తుగ్గుడల 50,000 గజం పోతుంది. 50,000 ఇక్కడ పోకుండా కనీసం 30,000 పోతుంది. 500 గజాలు ఇచ్చినా 1,50,00,000 రైతులకు వస్తుంది. ఈ భూపకాసురులంతా రైతుల దగ్గరికి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అంతా కాజేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం కూడా ఏది 500 గజాలు ఇచ్చినా 800 ఇచ్చినా రైతులే దానికి పట్టాదారులు. మీ అందరు పడతాం ఈ వచ్చే భూమి కూడా మీకు సగం మాకు సగం కాదు, మొత్తం మా రైతులకి ఇస్తాం. ఇన్ని రోజులు అంతా ఆ భూమి మీద ఉండి మీరు అనుభవించి చాలు. మీరు ఉసుగొల్పి మీరు ఏదైతే ఉందో మీరు ఉసుగొల్పి రైతులను అక్కడ రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బదలాం చేయాలని చూస్తే ఊకునేది లేదు. బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి గారు కూడా మీరు కరెక్ట్ తెలుసుకోవాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నిజంగా రైతులకు 600 ఎకరాలు పట్టాలు వస్తున్నాయి. ఇంకా ఏదైతే 150 ఎకరాలకు సంబంధించిన రైతులే ఉన్నారు, వాళ్ళకి 500 గజాలు ప్రభుత్వం ఇస్తా అంటుంది. మేము 1000 గజాలు ఇవ్వాలని కూడా మా ప్రభుత్వాన్ని డిమాండ్ కోతాం ముందుకు. మీరందరూ 450 ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళ ఒక్కసారి దాని గురించి ఆలోచన చేసి ధర్నా పోయి మాట్లాడిరా అనేది మీరు ఒకసారి గ్రహించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా ప్రజాప్రభుత్వం రైతులకు అన్యాయం చేయది. రైతులు కూడా ఎవరు అధైర్యపడవద్దు. ఖచ్చితంగా స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో మంత్రి గారికి చెప్తాం, రెవెన్యూ మినిస్టర్ చెప్తాం, ముఖ్యమంత్రి దృష్టి కూడా దాదాపు 500 కాదు 800 నుంచి 1000 గజాలు ఇవ్వాలని చెప్పి రైతుల పక్షాన నిలబడతాం. ఎక్కడ మీకు దాదాపు 60-70 సంవత్సరాలు నిలవేరని కళ ఈ రోజు నెరవేరుతుంది. మీరంతా కూడా సంతోషంగా ఉండాలి, పెద్ద ఎత్తున పండుగ చేయాలి గ్రామంలో అని చెప్పి మీరు నేను కోరుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు దాదాపు తెలంగాణ ఉన్న భూములన్నీ కాజేసి 1400-1500 కోట్లు పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు చేశారో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏది చేసినా మనం ఎంతవరకైనా ప్రజల కోసం పోరాటం చేయాలి. ఈరోజు అధికారంలో మనం ఉన్నామని కాదు, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల బాగు కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ బాగురు కూడా 1300 ఎకరాల భూమి, మిగతా 650 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో అదంతా కూడా పట్టాలు ప్రభుత్వం తయారు చేస్తున్నది. రైతులకు అందరికీ కూడా న్యాయపరంగా పంచదలుచుకున్నది. కాకపోతే మీరు ఈ యొక్క 650 ఎకరాల మిగులు భూమి ఏదైతే ప్రభుత్వ భూమిగా భావించిందో ఆ భూమి మీద మీరు ఈరోజు ఏమీ తెలియని అవంశుభం తెలియని ఆ గ్రామస్తులను రైతులను రెచ్చగొట్టకండి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇంకా ఏదైతే మీరు 500 గజాలు ప్రభుత్వం అంటున్నదో మరి దాని మీద కూడా ఇంకా పెంచే విధంగా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా దీని మీద తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయన కూడా ఫైట్ చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యులు కూడా గ్రామ ప్రజలకు మేలు జరుగుతుంది, వాళ్ళు అనుకునే విధంగా కూడా ఇంకా కొంచెం పెరుగుతుంది, వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు విలేకరుల ద్వారా మేము మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ప్రతిపక్షాలు మేము తప్పు చేసినప్పుడు మీరు వెత్తి చూపండి, కానీ మీరు అనవసరంగా రాజాంతాలు చేసి ప్రజలను తప్పుదో పట్టించొద్దు, రైతులను తప్పుదో పట్టించొద్దు. ఈరోజు కేటీఆర్ కానివచ్చు, కేసీఆర్ కావచ్చు, మీరు ఇళ్లలో వండుకొని మీరు ఫామ్ హౌస్లలో వండుకొని ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఒక్కరు కూడా వచ్చి మాట్లాడరు. అనవసరంగా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ స్కీమ్ తీయలేదు, మీరు ఏం చేయలేదు. మీరు ఏదో రైతు బంధు ఏదో నామకే వస్తే రోడ్లకు బిల్డింగ్లకు వేసి ఒకటి దళిత బంధు అని చెప్పేసి ప్రజలను ఓట్లో కుల్లగొట్టుకొని 10 సంవత్సరాలు పరిపాలించారు. మేము మా స్కీమ్లు మేము చెప్పుకోలేదు అనుకుంటున్నారా? ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కటి. సన్నబియ్యం కావచ్చు, ఇందిరామిన్లు కావచ్చు, లక్షల ఇళ్ళు కట్టిస్తున్నాం ఇందిరామిన్లు, రైతులకు రైతు బీమా కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నది. ఈరోజు రైతులకు కూడా భూమి ఏదైతే రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారో, మీరు మీ మదర్ కార్తిక్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను, మీ ఫాదర్ స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు ఓ నాయకుడు ఉండే, మీ అమ్మగారు కూడా 2 దఫాలుగా ఈ ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాను 1983 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మీ కుటుంబాన్ని ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలు మోస్తా ఉన్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏంది? చేవెళ్ళలో మొన్న జరిగిన బస్సు సంఘటన 100 మంది చనిపోయిండ్రు. మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా విశ్వసించరు ఆ రోజు మేము చూసినాం కదా. మీరు ఏం చేసిర్రు? 1000 కోట్లు రంగారెడ్డి జిల్లా ప్రజలను వాడుకొని 1000 కోట్లు సంపాదించారు మీరు. ఈరోజు మళ్ళా ఇంద్రారెడ్డి గారు అయిపోయారు, సబితారెడ్డి గారు అయిపోయారు, కార్తిక్ రెడ్డి గారు వచ్చారు, కార్తిక్ రెడ్డి కొడుకు మళ్ళీ ఇంద్రారెడ్డి గారు రాజకీయాలకు వస్తారు. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఉండొద్దా? మీరే పరిపాలిస్తారా? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే దుబాయ్ అనుకుంటారా? బాద్షా రూలింగ్
తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, మనవడు పోతే వాళ్ళకి. ఇది బాదుషా రూలింగ్ కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఏమైనా కూడా ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడ్డ దేశం. ఛాయ్ అమ్మే వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయిందంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కాబట్టి కార్తిక్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను, బాతుగూడ గ్రామ ప్రజలను, రైతులను రెచ్చగొట్టకుండా దాంట్లో ఉన్నటువంటి నక్ష కావచ్చు, 1956లో ఆ భూమి నక్ష 2 రికార్డులు ఉన్నది. ఇది గోల్మాల్ పంచాయతీ ఉన్నది. కాబట్టి దీని ప్రజలు ఏదైతే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కలెక్టర్ గారు మొత్తం అధికారులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. దీని మ్యాప్ 1956లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తయారైతే రికార్డులు దీని 2 ఉన్నాయి. అప్పుడున్న ఓజే మధు గారు చేసినటువంటి పరిస్థితులు కొన్ని ఏ విధంగా ఉన్నాయో అతని నుంచి కూడా విషయాలు సేకరించడం జరిగింది. ఈ 2 అందరికీ నమస్కారం. పత్రికా సమావేశానికి చేసిన వివిధ పేపర్ పత్రికా నాయకులకు, అలాగే శంషాబాద్ మండల్ మున్సిపల్ నుంచి వచ్చిన కాంగ్రెస్ పురప్రముఖులకు అందరికీ నమస్కారం. బాదురుగూడ గ్రామ విషయంలో మరి బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి అనవసరంగా మరి ఆ పబ్లిక్ను రెచ్చగొట్టి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం దోసుకుంటుందని వాళ్ళను పురిగొల్పుతున్నాడు. గతంలో మరి మీ అమ్మగారు 2004 నుంచి 2012 వరకు 2 దఫాలుగా మంత్రి పదవి చేసింది. ఏనాడైనా మరి బాదుగూడ ప్రజల గురించి పట్టించుకున్నారా? అలాగే తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కూడా మరి 19 నుంచి 2003 వరకు కూడా మంత్రి పదవి చేశారు. అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ముసలి కన్నర్ గారుస్తున్నారు అధికారం కోసం. మళ్ళీ మా కొడుకుని ఎమ్మెల్యే చేయాలని అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారు. నువ్వు ఏమి చేయనందుకు మీ బాదుగూడ గ్రామంలో నీకు శవయాత్ర చేసిన సంగతి మా కార్తిక్ రెడ్డి గారు గుర్తించాల్సిందిగా కోరుచున్నాం. ఎన్నిసార్లు సబితారెడ్డి ఇంటికి వెళ్ళరో తెలుసు. మా ఫాదర్ తీసుకుపోయింది, అమ్మ తీసుకుపోయింది. ఈ గుడి కూడా పోకుండా అన్నిసార్లు గ్రామ ప్రజలు అన్నిసార్లు సబితారెడ్డి ఇంటికి పోయారు. ఏనాడు కూడా వాళ్ళకు హామీ ఇవ్వలేదు. ఆమె కరెక్ట్గా చేసి ఉంటే 2005, 2006లోనే బాదురుగూడ గ్రామానికి పట్టాలు వచ్చేటివి. ఏనాడు ప్రజలను పట్టించుకోలేదు. కన్నతల్లి లాంటి పార్టీని కష్టకాలంలో పార్టీని వదిలి అధికారం కోసం వేరే పార్టీకి పోయారు. ఇప్పుడు అక్కడ నేను గెలవాలి, నా కొడుకు ఎమ్మెల్యే గెలవాలి అని మళ్ళా ముసలి కన్నీరు గారుస్తూ ప్రజలు రెచ్చగొడుతున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి బాదుగూడ గ్రామ పంచాయతీ వాళ్ళ రైతులకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తాడు. గతంలో ఏ ప్రభుత్వం ఇయ్యనటువంటి మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకు న్యాయం చేస్తాడు. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కూడా మరి గట్టి హామీ కొట్లాడుతున్నాడు ప్రభుత్వంతో, రేవంత్ రెడ్డి గారితో. 400, 500 కాదు 800 గదాలు ఇవ్వాలి ఎకరానికని గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అలాంటి ప్యాకేజ్ ఇవ్వాలి. కొన్ని 50 సంవత్సరాల నుంచి ఆ 50 ఖాతాల నుంచి ఆ భూమి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మెరుగైన ఇచ్చి మరి ప్రజా ప్రయోజనాలకు ఆ భూమిని తీసుకోవాలని మరి ప్రకాష్ గౌడ్ గారు కూడా ఎమ్మెల్యే గారిని కోరారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి. మరి ప్రాజెక్టులు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. దానికోసము ల్యాండ్ తీసుకోవాల్సి వస్తున్నది. దీన్ని మరి విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులకు ముందుగా, తర్వాత గ్రామ సర్పంచులు, ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, నా తోటి మిత్రులందరికీ కూడా ఈరోజు మన నరకుడ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి గడ్డం శేఖర్ యాదవ్ నివాసంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజల కోసం. ఏదైతే బహాదూర్గూడ విలేజ్ టోటల్ వచ్చేసి 1300 ఎకరాల భూమి. ఆ 1300 ఎకరాల భూమిలో 62 సర్వే నెంబర్లో 500 ఎకరాలు, 28 సర్వే నెంబర్లో 150 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా పేరు పొందింది. అయితే ఆ భూమి మీద ఉన్నటువంటి రైతులందరూ కూడా మాకు మా భూములు ప్రభుత్వం దేనికైనా ప్రజల కోసం ఉపయోగపడే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఉపయోగపడే విధంగా తీసుకుంటే మాకు దాని మీద ఒక ½ ఎకర్ మాకు కావాలని వాళ్ళ యొక్క డిమాండ్ రైతులది. కానీ ప్రభుత్వం చేపట్టే ఏదైనా కూడా ప్రజల కోసమే. ఏది జరిగినా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టనటువంటి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బాదురుగూడ విలేజ్లో ఏదేదో ప్రాజెక్ట్ అంటారు, కానీ ఏ ప్రాజెక్ట్ అనేది అయినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ నిన్న మొన్న ఏదైతే అక్కడ రైతులు చేపడుతున్నటువంటి ధర్నాలు ఏదైతే ఉన్నారో
దాని వెనకాల భూ బకాసురులు ఉన్నారు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముందుకు తోసి వాళ్ళు ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. కానీ అక్కడ ఉన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. రైతులు వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకు చెప్పే విధంగా అవగాహన లేక ఈ అయితే బడాబాబులు రెచ్చగొట్టి ఈరోజు గతంలో నిన్నగాక మొన్న అనుకుంటా మరి గౌరవ మాజీ మంత్రి వర్యులు కుమారుడు, నేను కూడా వాళ్ళను గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు 2003-4లో అప్పుడు ఉన్నప్పుడు ఈ ల్యాండ్లను మీరు ఏం చేశారు? ఈరోజు వచ్చి మీరే అప్పుడు మీరుంటే వేరు, ఇప్పుడు మీరు వేరే పార్టీలోకి మారితే వేరా? పూర్తిగా నేను ఒకటే అడుగుతున్నాను, కార్తిక్ రెడ్డి గారు ఏదైతే వచ్చినారో నేను ఆయనను నేను ఏ విధంగా కూడా దూషించదలుచుకోలేదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమాలను మీరు ప్రజలకు అభివృద్ధి పడే విధంగా చేయండి. ఇది ప్రజాస్వామ్య దేశము, ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడే దేశం. ఇది ప్రజలకు అన్యాయం చేయకండి. మీ బాగు కోసము, మీ వేల కోట్లు, మీ లక్షల కోట్ల కోసం మీ వెంబడి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద పెద్ద ఉద్యోగులు, రిటైర్డ్ ఆఫీసర్లు కావచ్చు, ఇంకా ఏదైతే కార్పొరేట్ సంస్థలు కావచ్చు, మీ అందరికీ కూడా వాళ్ళు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, అందులో మీ భాగం ఏందో మాకు కూడా సరిగ్గా తెలియదు. మరి మీరు వచ్చి రైతులనంతా పూర్తిగా ఆ బాధలు కూడా ప్రాంతాన్ని ఈరోజు మీరు ఏదైతే మలినం చేయదలుచుకుంటే అది మీడియా మిత్రులకి మరియు ఇక్కడికి విచ్చేసిన స్టేట్ ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ జల్పల్లి నరేందర్ అన్న గారికి, మండల అధ్యక్షులు మరియు మా శేఖర్ మామ గారికి, మరియు మున్సిపల్ అధ్యక్షుల వారికి, మరియు మైనార్టీ అధ్యక్షుల వారికి, మరియు నా తోటి సర్పంచులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బాదర్గూడ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒకటి చెప్తున్న బాదర్గూడ బాధితులకి, ఒకటి ఈరోజు మీరు బాధితులు గారు, ఈరోజు మీరు స్వతంత్రం వచ్చిన రోజుగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా భూమి ఎవరి పేరు మీద ఉందో మీకే తెలియదు. గవర్నమెంట్ తోటి ఎప్పుడు కూడా ఒక 50 ఏళ్ళ నుండి పోరాడుతూనే ఉన్నారు, కానీ ఏ ప్రభుత్వం కూడా మీకు స్పందించి ఏది కూడా మీకు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారి కృషితో ఈరోజు మీకు ముందుకు పట్టాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ, ఇప్పుడు ఏదైనా సరే కొద్దిగా భాగాన్ని పబ్లిక్ యూటిలైజ్ కోసం యూజ్ చేస్తూ దాంట్లో 600 ఎకరాలు మన బుల్లెట్ ట్రైన్ గురించి అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ యొక్క భూమిని తీసుకుంటూ, అదే సేమ్ టైం మళ్ళీ ఇక్కడ రైతులు కూడా లాస్ కావద్దనే దృష్టిలో పెట్టుకొని 600 ఎకరాలు పట్టా ఇస్తుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో చరిత్రలో నిలిచిపోయే విషయం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూడండి, ఇంతకుముందు అన్ని ప్రభుత్వాలను చూసారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ఈరోజు ఉన్నది 10 ఏళ్ళు పాలించారు. ఏ రోజైనా సరే మీ గురించి ఏ రోజైనా సరే ఒక రోజైనా సరే స్పందించిన దాఖలా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చినా, భూమి లేని వారికి భూమి ఇచ్చినా అది కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. ఎందుకంటే గతంలో కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, ఎవరికైనా డబల్